ఇప్పుడు చూసుకుంటే మీరు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందంటే ఒక రాజకీయంగా వెళ్ళే ముందు అసలు విజయవాడలో రాజకీయాలు రోజు రోజుకి ఎటు వెళ్ళిపోతున్నాయి. సెంట్రల్ చూసుకుంటేనేమో పక్కన బోండోమా కాదు రాధాకిస్తే బోండోమా తప్పుకోవాలని ఒకళ్ళు, ఇంకొక చూస్తేనేమో కేసినేని నాని మధ్య వివాదాలు. అసలు ఏ జిల్లాలో జరగని యుద్ధం అయితే విజయవాడలో జరుగుతుంది. ఇది రాజకీయం సిటీ కదమ్మా. ఇది రాజకీయం పుట్టే ఎక్కడి నుంచే రాజకీయం పుట్టాం విజయవాడ. రాజకీయం ప్రతి చూసుకోండి, రాజకీయం పుట్టాలంటే విజయవాడ నుంచే రాజకీయ నాయకుడు పుడుతున్నాడు. ప్రతి పార్టీ పుట్టాలన్నా కూడా విజయవాడ నుంచి పుట్టాల్సింది. ఆ రోజుల్లో ఇది రాజకీయ రాజధాని అనేవారు విజయవాడ అని. సో ఇవన్నీ రాజకీయాలు. రేపు ట్రాక్ మీద వచ్చేసరికి అంతా ఒకటైపోతారు. బొండ ఉమా కానివ్వండి, చిన్ని గారు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, మన వంటల జలీల్ గారు కానివ్వండి, అంతా ఒకటేనమ్మా, అంతా ఒకటే. మరి జలీల్ ఖాన్ గారు కూడా వాళ్ళ కూతురికి ఇవ్వాలనేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు.